శ్రీ సాయి తమను నమ్మిన వారి వెంట ఉండి కాపాడతారు. 1914లో శివరాత్రి ముందు రోజున హార్దాలో మెజిస్ట్రేట్గా పనిచేసిన చోటూబయ్య తన కుటుంబం అందరితో కలిసి షిరిడీ బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ నది వద్దకు వచ్చేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బెస్తవాళ్ళు పడవ వేయమన్నారు. దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తుంటే తలగుడ్డ కఫ్నీ గల ఒక ఫకీరు వీరి వద్దకు వచ్చి, ఆడవాళ్ళని తీసుకుని ఎంత పొద్దుపోయి వచ్చారేమిటి? పై ఆఫీసరు చేత చెప్పిస్తాను, వాళ్ళ యజమాని వచ్చైనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి 10 అడుగులు వెళ్ళి ఇక కనిపించలేదు. ఇంతలో పడవ్వారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పారు. బాడుగ ఎంతో చెప్పమంటే, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి, లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు. ఆ కుటుంబం షిరిడీ చేరాక జరిగినదంతా తమలీలేనని సాయి సూచించారు. శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు.